ఇది పవర్ఫుల్ స్విమ్మింగ్ పూల్. సో ఇది కరెక్ట్గా అడ్రస్ వచ్చేసి, సో మనం ఇట్లా నెల్లూరు నుంచి గూడూరు వెళ్ళేటప్పుడు ఆశంకర కాలేజ్ నుంచి ఇట్లా మెయిన్ గూడూరు టౌన్లోకి కాకుండా ఇట్లా ఆశంకర కాలేజ్ కొత్త బ్రిడ్జ్ కాంచి ఇట్లా లోపలికి వస్తే వెళ్ళే రూట్లో ఉంటుంది. సో ఇటు మనం గూడూరు నుంచి వచ్చేటప్పుడు అయితే ఇటు మన హైవే మీదకి వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడి చూద్దాం స్విమ్మింగ్ పూల్ గురించి అన్ని డీటెయిల్స్ అయితే. సో మొత్తం కనుక్కుందాం డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్. Our hearts beat to the city streets. We began to feel the fire. తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అయితే ఉన్నాం. సో గూడూరు టౌన్కి కొంచెం దూరంలో పవర్ఫుల్ స్విమ్మింగ్ పూల్ అని ఉంది. సో అక్కడ దగ్గరికి వచ్చాం. సో దాని గురించి అన్న చెప్తాడు, సందీప్ అన్న. సో స్విమ్మింగ్ పూల్ లోతు ఎంత, చిన్నపిల్లలు ఏ ఏజ్ వాళ్ళు రావచ్చు ఇక్కడికి, సో టైమింగ్స్ ఏంటి, డెప్త్ ఎంత. సో చాలా స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, క్వాలిటీ కూడా. సమ్మర్లో చిన్నపిల్లలకి ఎక్సర్సైజ్ పరంగా కానీ, సో వాళ్ళ హెల్తీ పరంగా కానీ స్విమ్మింగ్ పూల్ గురించి తెలిసిందే. మీరు ఒక మంచి స్విమ్మింగ్ పూల్ గురించి చూస్తే అయితే దీన్ని ఇక్కడికైతే రికమెండ్ చేస్తాను నేను. సో దాని గురించి అయితే అన్న అయితే చెప్తాడు. చెప్పండి అన్న. హాయ్ అండి, మాది పవర్ఫుల్ స్విమ్మింగ్ పూల్. ఇది గత 3 సంవత్సరాల నుంచి గూడూరులో నెలకొల్పబడింది. ఇది పరిశుభ్రంగా మనం ఎప్పుడు నీళ్ళని శుభ్రంగా పెట్టుకుంటాం. సిటీస్లో ఉన్నట్టు హైదరాబాద్, నెల్లూరు సిటీస్లో కన్నా మనం ఎంతో క్వాలిటీగా మెయింటైనింగ్ చేస్తాం. వాటర్ని కానీ ఎప్పుడు పరిశుభ్రంగా ఫిల్టరింగ్ డైలీ 6 hours చేస్తాము. మన హైజీనిక్గా ఉంటుంది. మనకి ఇక్కడ 3 years నుంచి పిల్లలు కూడా ట్రైన్ అప్ అవుతుంటారు. దీని స్విమ్మింగ్ అంటూ ఏజ్ లిమిట్ అంటూ ఏదీ లేదు. ఏ వయసు వాళ్ళైనా ఎవరైనా చేయగల గేమ్ ఇది. స్విమ్మింగ్ అనేది చాలా మంచిది, హెల్త్ పరంగా చాలా మంచిది, సెల్ఫ్ డిఫెన్స్ కూడా చాలా మంచిది. ఎందుకంటే మనకు భూమి మీద 90% ఉండేది నీరే, భూమి ఉండేది 10%, 90% ఉండేది మొత్తం నీరే చుట్టుపక్కల మందంతా. పిల్లలకి ఈ వయసు నేర్చుకుంటే చాలా మంచిది. వాళ్ళు హెల్తీగా ఉంటారు, వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్గా ఉంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటారు. స్విమ్మింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లల్లో గ్రోతింగ్ ఉంటుంది, డైజెషన్ సిస్టమ్ కానీ ఇప్పుడుండే బిజీ లైఫ్స్లో చాలా బాగా ఆరోగ్యంగా ఉంటారండి. ఇది ఎంత ట్రైనింగ్ ఎంత తీసుకుంటారు చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ? అంటే మాకు 2 types ఉన్నాయి, కిడ్స్ అండ్ అడల్ట్ ఉన్నాయి. కిడ్స్ కి వచ్చేసి 3500 తీసుకుంటాం. ఓకే అన్న. అడల్ట్స్ కి వచ్చేసి 4000 ఉంటుంది. ఓకే అన్న. 1 month ట్రైనింగ్ ఉంటుంది. మెయిన్ స్విమ్మింగ్ ఏంటంటే పానిక్ అవ్వకుండా ధైర్యంగా ఉంటుంది. మనం ఆటోమేటిక్ గా 4 strokes వస్తాయి దీంట్లో. ఫ్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్, బటర్ఫ్లై, బ్రెస్ట్ స్ట్రోక్ వస్తుంది. మనం పిల్లలు కానీ యాక్టివ్ గా ఉన్నారంటే 4 strokes నేర్పిస్తాం. అయితే 1 month లో 100% స్విమ్మింగ్ అనే ఫ్రీ స్టైల్ నేర్చుకోవచ్చు. ఫ్రీ స్టైల్ అది కూడా మనం స్పోర్ట్స్ లెవెల్లోనే ట్రైనింగ్ ఇస్తాం. ఒక స్పోర్ట్స్ లెవెల్లోనే మనం ఊరికినే స్విమ్ అనేది కాకుండా వాళ్ళకి హౌ టు ఫ్లోటింగ్ కానీ, బ్రీతింగ్ కంట్రోలింగ్ కానీ, టోటల్ A to Z ట్రైనింగ్. ఇవంతా 1 month లో అవుతుందన్న. 1 month లో మనం బేసిక్ నేర్చుకొని నెక్స్ట్ మంత్ నుంచి బెటర్. 1 month లో స్విమ్మింగ్ అనేది బేసిక్ అని వస్తుంది. లేదు మేము ఇంకా ప్రొఫెషనల్ గా ఉండాలి అంటే ఏదైనా కాంపిటీషన్స్ కి వెళ్ళాలంటే సమ్ టైం అనేది పడుతుంది. మినిమం 6 months అయినా ఉంటే వాళ్ళకి ఒక కాంపిటీషన్ కి క్వాలిఫైడ్ అవుతారు. కాంపిటీషన్స్ కి వెళ్ళొచ్చు, స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కి. మన చుట్టూ జరుగుతూ ఉంటాయి కాంపిటీషన్స్ అనేవి. మనకు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం లో స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంటాయి. పిల్లలకు కూడా చాలా బెనిఫిట్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. రేపు వాళ్ళు ఫర్దర్ గా ఇంజనీరింగ్ కానీ మెడిసిన్స్ కి వెళ్ళినప్పుడు స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి సీట్స్ వస్తాయి స్విమ్మింగ్ లో. పిల్లలకు కూడా ఏంటంటే మైండ్ రిలీఫ్ గా ఉంటుంది, ట్రస్ట్ ఫీల్ ఉండదు. చాలా మందికి ఇప్పుడు ఉండేది డైజెషన్ ప్రాబ్లం ఉంది, స్లీపింగ్ ప్రాబ్లం ఉంది. స్విమ్ చేసే వాళ్ళకి ఈ 2 బాగా టెన్షన్స్ కూడా తగ్గుతాయి. అసలు వాటర్ అంటే ట్రస్ట్ ఫీల్ ఉంటుంది. నా ఏజ్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కూడా లిమిట్ అంటూ లేదు. స్విమ్మింగ్ కి ఏజ్ లిమిట్ అనేది లేదు. 8 years వాళ్ళైనా నేర్చుకునేది గేమ్ ఇది స్విమ్మింగ్ అనేది. ఎంత బాగుంటుంది, హెల్తీగా త్వరగా నేర్చుకోవచ్చు. ఓకే, ఇది డెప్త్ ఎంత ఉంటుంది? చిన్న పిల్లలది అదే చూపించండి. కిడ్స్ పూల్ అండి అది వచ్చేసి 2.5 feet ఉంటుంది. అది ఇది మెయిన్ పూల్ 5.5 డెప్త్. ఇది 5.5. సో చిన్న పిల్లలకు కూడా మనకి సేఫ్టీ ఉంటుంది. సేఫ్టీ మన మెయింటెనెన్స్ ఎట్లా? వాటర్ ఎన్ని రోజులకి చేంజ్ చేస్తారు? వీక్లీ 1 time వాటర్ చేంజ్ చేస్తారు. డైలీ ఫిల్టరింగ్ ఉంటుంది, 6 hours ఉంటుంది. మనం డైలీ వాక్యూమ్ కూడా వేస్తుంటాం. హైజీనిక్ గా, నీట్ గా ఉంటుంది. సో వచ్చే వాళ్ళు ఒక క్యాప్ అయితే ఒకటి తెచ్చుకోవాలి. మనకి ఏంటంటే స్పోర్ట్స్ వేర్ కంపల్సరీ, లైలాన్ ఉండాలి. స్పోర్ట్స్ వేర్ ఉండాలి. సో క్యాప్, స్విమ్మింగ్ సో ఇట్లాంటి క్యాప్ అయితే ప్రతి ఒక్కరు తెచ్చుకోవాలి. సో దాని వల్ల ఏంటంటే మనకి హెయిర్ కి మనకి సేఫ్టీ, వాటర్ కూడా ప్యూర్ గా ఉంటాయి. లేదంటే అందరు క్యాప్ లేకుండా ఉంటే ఎయిర్ ఫాల్ అయింది అనుకోండి,
చూసే వాళ్ళకి జుట్టు లాగా ఉంటుంది. హైజెనిక్ గా ఉండదు. మెయిన్ ఎయిర్ ఫాల్ కాకుండా జుట్టు అనేది లేకుండా నీట్ గా మెయింటైన్ చేస్తాం. మెయింటెనెన్స్ అయితే 100కి 200% ఇవ్వచ్చు. నేను లాస్ట్ ఇయర్ వచ్చాను, సో మళ్ళీ అది పనిగా అయితే వచ్చాను సో ఇక్కడికి స్విమ్ చేయడానికి, ఎందుకంటే అంత మెయింటెనెన్స్ బాగుంటది. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటది, చుట్టుపక్కల ఎటువంటి పొల్యూషన్ ఉండదు, ఏరియా అంతా బాగుంటది. సో ఇంకా 1 అవర్ డైలీ 1 అవర్ కూడా ఉంది. 180 రూపీస్ డైలీ 1 అవర్. చిన్న పిల్లలకి అయితే ఎవరికైనా 180 రూపీస్, అడల్ట్ అయినా 1 అవర్ 180 రూపీస్. మంత్ ప్యాక్ అంటే పూల్ వరకు ఉంటారు కొంతమంది. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి 2000, స్విమ్మింగ్ ట్రైనింగ్ కావాలంటే విత్ ట్రైనింగ్ అయితే 4000, చిన్న పిల్లలకి 3500. ఓకే అన్న, షూర్ అన్న. సార్ గానీ అసలు దీంట్లో కాంప్రమైజ్ కాదు. మెయింటెనెన్స్ అయితే మీరు చెప్పలేదు, నేను చూసాను. ఎప్పుడైనా మన గుడ్ నేమ్ అనేది మెయింటెనెన్స్ అంటాడు. దీని మీద ఆయన మెయింటెనెన్స్ చాలా. మా కరెంట్ బిల్లు కానీ ఇప్పుడు మీకు అక్కడ వచ్చే వాటర్ కూడా అది షో కాదు. అది ఓకే అన్న. చాలా మంది ఏమనుకుంటారంటే షో అక్కడ వాటర్ ఇట్రండి అన్న, మీరు అక్కడే ఉంది, మీరు అక్కడ ఉండే వాటర్ షో కాదు. అది ఓకే ఫిల్టరింగ్ వాటర్. ఓకే ఓకే. పంప్ హౌస్ కి వెళ్ళి ఈ వాటర్ రీసైక్లింగ్ పంప్ హౌస్ కి వెళ్ళి వస్తుంది. 3 HP మోటార్స్, హెవీ మోటార్స్ అవి. ఓకే అన్న. మన కరెంట్ బిల్లు 15,000 దాకా వస్తుంది దానికి మంత్లీ. సో మన మెయింటెనెన్స్ ఎంత, అవును ఓకే. సో మెయింటెనెన్స్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఎందుకంటే చిన్న పిల్లలు వీళ్ళంతా స్విమ్ చేస్తున్నప్పుడు వాటర్ అంతా ప్యూరిఫై ఉండాలి కాబట్టి అన్నోళ్ళు అయితే ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో మీరైతే ఒకసారి విజిట్ చేయండి, మీకు డౌట్ ఉంటే ఒక 1 అవర్ తీసుకోండి. సో ఒక 1 అవర్ ప్లాన్ తీసుకోండి, 1 అవర్ స్విమ్ చేశాక మీకు అర్థం అవుతుంది ఈ మెయింటెనెన్స్ అంతా. తర్వాత మీరు 1 మంత్ ప్యాక్ తీసుకోండి. చిన్న పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఓన్లీ ఈ సమ్మర్ లో హాలిడేస్ అయితే రాబోతున్నాయి, గూడూరు ప్రజలే కాదు చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ స్విమ్మింగ్ పూల్ యూజ్ చేసుకోండి. అన్న రమణన్న ఇక్కడంతా మెయింటెనెన్స్ చూసుకునేది అన్నే. ఈ పూల్ ఎంత శుద్ధంగా బాగుందంటే ఈయన వల్లే. ఈయన మొత్తం టోటల్ చూసుకునేదంతా. ఎప్పుడు క్లీనింగ్ కి దేనికైనా కాంప్రమైజ్ కాడు, బాగా నీట్ గా పెట్టుకుంటాడు, శుద్ధంగా చూసుకుంటాడు. మేము ట్రైనింగ్ వరకు ఈయన మెయింటెనెన్స్ అన్ని నీట్ గా పెట్టుకునేది. సో ఇక్కడ మా సార్ కూడా కాంప్రమైజ్ కాడు, ఎంతైనా ముందు పూల్ నీట్ గా ఉండాలంటారు. అది ఇంత కాస్ట్ అవుతుంది సార్ అన్నా కూడా పర్లేదు, ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, మన పూల్ బాగుండాలి, మన గుడ్ విల్ రావాలి అంటారు. ఆయన డబ్బుల కోసం అయితే ఆయన కూడా చేయట్లా. ఏంటంటే కార్పొరేట్ స్థాయిల్లో ఉండేది గూడూరు పట్టణంలో పెట్టారు. అంటే సార్ ఒక ప్యాషన్, ఇది స్విమ్మింగ్ ప్యాషన్ ఆయనకి, హెల్త్ పర్పస్ దానికోసం అని. కొంచెం పెట్టి వాయిస్ బాక్స్. ఓకే, నెల్లూరులో కూడా స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి, అక్కడి నుంచి కూడా ఇక్కడికి వస్తారు స్విమ్మింగ్ చేసి. మెయింటెనెన్స్ బాగుంది కాబట్టి. సో ఒక అన్నోళ్ళు ఒక ఎంప్లాయీకి ఇచ్చే వాల్యూని బట్టి మనకు అర్థం అవుతుంది. సో ఎంతంటే మెయింటెనెన్స్ పరంగా. సో ఇదైతే మీరు గూడూరు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈ స్విమ్మింగ్ పూల్ యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరు ఎన్ని రోజుల నుంచి తీసుకొస్తున్నారన్న బాబుని? బాబు ఇషాన్ని 1.5 year నుంచి తీసుకొస్తున్నాము. ఓకే. ఇక్కడ వచ్చింది మొదలు చిన్న పూల్ లో ఫస్ట్ స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు పెద్ద పూల్ కూడా 2 months దాకా. ఓకే. తర్వాత సార్ ట్రైన్ చేస్తున్నాను. పెద్ద పూల్ ఇంచుమించుగా 75% ఎత్తాడు. ఓకే, బాగా ట్రైన్ అయ్యాడు. ఓకే. 2 years లోపలే ఒక 3 months 4 months లో 2 months 3 months లో. ఎన్ని ఇయర్స్ అన్న బాబుకి? ఇప్పుడు 2 years 3 months అంతే. 2 years 3 months అంతే. ఓకే. కానీ ధైర్యంగా బాగా చేంజెస్ ఏమన్నా వచ్చాయి స్విమ్మింగ్ తర్వాత? బాగా హెల్తీగా ఉంటాడు. మీరు ఎంకరేజ్ చేశారన్న బాబుకి ఇష్టమా? బాబు కూడా వచ్చి ఇక్కడ ఇది వాటర్ అంటే బాగా ఇచ్చేస్తారు కాబట్టి చిన్నపిల్లలు దీంట్లో హెల్తీగా కూడా తయారవుతారు. వాడు ఒక హెల్తీగా ఈ వాటర్ లో స్విమ్ చేసినందువల్ల అవయవాలు అన్ని బాగా
ఉంటారని చెప్పి తీసుకొస్తున్నాము. ఓకే. బాగా ఇంకా 5 years అయితే ఇంకా పూర్తిగా ట్రైన్ పూర్తిగా అనేది train అవ్వాలి. 4 years 5 years నుంచి అయితే వాళ్ళకి బాగా ప్రస్తుతానికి అయితే బాగా అలవాటు అవుతుంది. ఓకే. అందువల్ల బాగా చాలా వరకు ఇక్కడ వచ్చిన వాళ్ళలో చిన్న పిల్లలు అందరికన్నా చిన్నవాడు వాడే ఓకే. 1.5 year నుంచి ఓకే. బాగా ఇస్తున్నారు. సో అట్లా ఎంకరేజ్ చేయడం కూడా మంచి విషయం అన్న. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. చిన్నపిల్లల్ని ఇట్లా ఓన్లీ చదువులే కాకుండా సమ్మర్లో ఇట్లా ఎంకరేజ్ చేయడం కూడా మంచి విషయం. ఓకే అన్న, థ్యాంక్స్. సో ఇది ఈ వీడియో ఇంతవరకు. సో థ్యాంక్స్. Our hearts beat to the city streets. We began to feel the fire.